హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక అప్రెంటిస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు 7,150 అప్రెంటిస్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఇది మనకు ఎస్బీఐ నుంచి వచ్చిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. మనము ఈ రోజు అంటే 19వ తేదీ నుంచే దీనికి ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అప్రెంటిస్ అంటే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. అప్రెంటిస్ అంటే జాబ్ కాదు, ఓన్లీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ట్రైనింగ్ లాగా ఉంటుందన్నమాట. మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. దాన్నే అప్రెంటిస్ గా మనకు పేర్కొంటాము. ఇది మనకు బ్యాంక్ లో ఉన్న మనకు ఆ ఎన్విరాన్మెంట్, బ్యాంకింగ్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను అయితే ఈ అప్రెంటిస్ లో అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే పొందుతారు. అలాగే ఈ అప్రెంటిస్ వలన మీకు సర్టిఫికేట్ మరియు జూనియర్ అసోసియేట్స్ ఆ జాబ్స్ లో మీకైతే ఇందులో వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఈ అప్రెంటిస్ వల్ల మీకు కలిగే ఉపయోగాలు అనమాట. ఇది ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ ద అప్రెంటిస్ యాక్ట్ 1961 అడ్వర్టైజ్మెంట్ నంబర్ అని చెప్పి మనకు ఏప్రిల్ 2026 27 అని ఇవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఫ్రమ్ 19/5/2026 టు 8/6/2026 అంటే 19/5/2026 నుంచి 8/6/2026 వరకు మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా వీటిని అయితే భర్తీ చేస్తారు. దానికి మనకు జూలైలో ఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే దీనికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే సెలక్షన్ ప్రాసెస్, మీకు వచ్చే స్టైఫండ్, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరియు ఇతర ప్రయోజనాలు ఏంటివి, ఇలాంటి పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. కాబట్టి దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇది ఇండియన్ సిటిజన్స్ నుంచి ఈ అప్లికేషన్ అయితే మనకు ఆహ్వానిస్తున్నారనమాట. అప్రెంటిస్ కోసము క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ఎంగేజ్మెంట్ ఇన్ వన్ స్టేట్ ఓన్లీ. ఒక స్టేట్ కు మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే candidates can appear for the application only once under the engagement project. ఒక్క దానికి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అయితే ఉంటుందన్నమాట. మరియు మీరు ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే మీరు అంతా అప్లై చేసి ఫైనల్ ఫీజ్ పే చేస్తారో అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయినట్టు లెక్కలేకి వస్తుంది అనమాట. మరియు బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే మీరు అప్లై చేయడానికి ముందే మీకు ఈ ఎలిజిబిలిటీని అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ ద డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అనమాట. ఎలిజిబిలిటీ మనకు ప్రకటించిన డేట్ నుంచి మీరు మీ ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకుని ఈ అప్రెంటిస్ కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరియు హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ నీడ్ నాట్ టు సెండ్ టు ఆఫీస్ అనమాట. ఆఫీస్ కి అయితే మీరు హార్డ్ కాపీ అయితే సెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ దీనికంటే ముందుగా మీరు BFSISSC.com మరియు NAPS నేషనల్ అప్రెంటిస్ పోర్టల్లో మీరు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ నేషనల్ అప్రెంటిస్ పోర్టల్ కి సంబంధించి కూడా లింక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి నేను లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే మీకైతే ఇస్తాను. ముందుగా మీరు ఈ BFSISSC.com లో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అన్నది apprenticeIndia.gov.in లో అయితే మీరు రిజిస్టర్ అయ్యి దాని తర్వాతనే మీరు SBI.co.in లోకి వచ్చి కెరీర్స్ లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదంటే SBI.bank.in అలాగే వెబ్ కెరీర్స్ కరెంట్ ఓపెనింగ్స్ లో మీద అయితే క్లిక్ చేసి మీరు ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు అన్ని ఏవైతే మనకు బ్యాంక్ నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ అన్ని బ్యాంక్స్ వెబ్సైట్ లోనే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ట్రైనింగ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే ఏ లాంగ్వేజ్ వాళ్ళకి వచ్చి ఉండాలి, అలాగే ఏజ్ కి సంబంధించి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలాగే డ్యూరేషన్ ఆఫ్ ద ట్రైనింగ్, అలాగే స్టైపెండ్ మరియు సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ సెంటర్స్, అలాగే ఫీజ్ మరియు అదర్ రిలేటెడ్ పారామీటర్స్ అయితే మనకు కింద ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి మీకు నీట్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏ
స్టేట్ లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయన్న పూర్తి డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వరకు మాత్రమే మనము చూద్దాము. ఇతర స్టేట్స్ తో మనకైతే అవసరం ఉండదు కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి లాంగ్వేజ్ తెలుగు లేదా ఉర్దూ అయితే వచ్చి ఉండాలి. మరియు ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 113, ఎస్టీ వాళ్ళకి 49, ఓబీసీ వాళ్ళకి 191, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 70 మరియు అన్రిజర్వ్డ్ వాళ్ళకి 286 పోస్టులు అయితే ఉన్నాయి. అంటే టోటల్ గా 709 అప్రెంటిస్ పోస్టులు అయితే ఆంధ్రప్రదేశ్ లో కలిగి ఉన్నాయి. మరియు తెలంగాణకు సంబంధించి మనకు తెలుగు మరియు ఉర్దూ అయితే వచ్చి ఉండాలి. ఇందులో మనకు ఎస్సీ వాళ్ళకి 78, అలాగే ఎస్టీ వాళ్ళకి 34, ఓబీసీ వాళ్ళకి 132, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 49, అలాగే అన్రిజర్వ్డ్ వాళ్ళకి 198 పోస్టులు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అంటే దగ్గర 500 పోస్టులు తెలంగాణకు అయితే ఉన్నాయన్నమాట. 491 పోస్టులు మరియు బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇక్కడైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ లో విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి 8, హియరింగ్ ఇంపేర్ వాళ్ళకి 7 మరియు ఎల్డి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 7, అలాగే డి అండ్ ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి 7 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మరియు 5 చొప్పున ఈ 4 కేటగిరీలకి 20 పోస్టులు అయితే తెలంగాణ నుంచి అయితే ఉన్నాయన్నమాట. ఇది టోటల్ గా మనకు దేశవ్యాప్తంగా 7,150 అప్రెంటిస్ ఖాళీస్ అయితే మనకు ఉన్నాయన్నమాట. వీటిని ఈ రిక్రూట్మెంట్ లో అయితే భర్తీ చేయబోతున్నారు. ఇక్కడ మనకు అబ్రివేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఎస్సీ, ఎస్టీ, ఇతర క్యాస్టులకు సంబంధించి అనమాట. ఇక్కడ మీరు ఒక్కసారి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ లో తర్వాత ఎటువంటి చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట. రిజర్వేషన్ ఫర్ ఈడబ్ల్యూఎస్ వచ్చి 10% మనకు తెలిసిందే అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 10% రిజర్వేషన్ అయితే ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ ఉంటుంది. కాబట్టి 7,150లో 710 సీట్లు ఈడబ్ల్యూఎస్ కి అయితే కేటాయించడం జరిగింది అనమాట. అంటే ఓసీ క్యాండిడేట్స్ అనమాట. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ లో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి డిఫరెంట్ గా వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ క్యాండిడేట్స్ కి వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ అయితే సర్టిఫికేట్ అయితే పొంది ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ క్రీమీ లేయర్ దే విల్ బి ట్రీటెడ్ యాజ్ జనరల్ అనమాట. కాబట్టి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓబీసీకి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అనేది కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ అనమాట. కాబట్టి మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే ఓబీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ పొంది ఉంటే మీకు దాని ద్వారా రిజర్వేషన్ అయితే పొందే అవకాశం ఉంటుంది. మరియు ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి 709 పోస్టులు అయితే ఉన్నాయి కదా. అందులో మనకు ఏ డిస్ట్రిక్ట్ కి ఎన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయో ఇక్కడైతే మీరు గమనించవచ్చు. అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ కి 8, అనకాపల్లి 35, అనంతపూర్ 14, అన్నమయ్య 19, బాపట్ల 8, చిత్తూరు 30, ఈస్ట్ గోదావరి 30, అలాగే ఏలూరు 30, గుంటూరు 20 మరియు ఇతర డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట. వైఎస్ఆర్ కి 27, తిరుపతికి 26 ఈ డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ అనమాట ఇవి. అలాగే తెలంగాణకు సంబంధించి మనము ఒకసారి ఏ డిస్ట్రిక్ట్ కి ఎన్ని ఉన్నాయన్నది ఇక్కడైతే మీరు గమనించవచ్చు. టోటల్ గా 491లో ఇక్కడ మనకు నల్గొండ, నాగర్ కర్నూల్, అలాగే మహబూబ్ నగర్, సూర్యాపేటలో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపు 200 వేకెన్సీస్ ఆ 4 జిల్లాల నుంచే అవైలబుల్ అయితే ఉన్నాయి. అలాగే ఖమ్మంలో కూడా 64 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ అనమాట మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అలాగే ఏజ్ ఎంత ఉండాలి అంటే 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే 1/4/2026కి ఆ ఏజ్ అయితే మీకు క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. 1/4/2006 నుంచి 2/4/1998 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అయితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 5 ఇయర్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 ఇయర్స్ ఓబీసీ జనరల్ క్యాండిడేట్స్ కి అయితే, బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఇతర సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంటే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కు సంబంధించి మనకు ఇక్కడ కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హ్యాండిక్యాప్డ్ కి ఉన్న జాబ్స్ ని ఇక్కడ ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, అలాగే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అయితే ఇక్కడ మనకు చూపించడం జరిగింది. సూటబుల్ కేటగిరీ మరియు ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి బ్లైండ్, లో విజన్ ఉన్న వాళ్ళు సిట్టింగ్, వాకింగ్ లాంటి అన్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. అలాగే హార్డ్ ఆఫ్ హియరింగ్ సంబంధించి, అలాగే 1 ఆర్మ్, అలాగే బోత్ ఆర్మ్స్ సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే విజువల్ ఇంపైర్మెంట్, హియరింగ్ ఇంపైర్మెంట్, లోకోమోటార్ డిజబిలిటీకి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మీరు గమనించవచ్చు. అలాగే సెరెబ్రల్ పాలసీ,
లెప్రసీ మరియు క్యూర్డ్ పర్సన్ కి సంబంధించి కూడా యాసిడ్ విక్టిమ్స్ లాంటి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు గమనించవచ్చు. మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళు ఏ డిజేబిలిటీస్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు, ఏ డిజేబిలిటీస్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అన్నది కూడా ఇక్కడైతే మీరు గమనించవచ్చు. అలాగే గైడ్ లైన్స్ ఫర్ యూజ్ ఆఫ్ స్క్రైబ్ అండ్ కాంపెన్సేటరీ టైం, ఏదైతే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందో అందులో స్క్రైబ్ మరియు కాంపెన్సేటరీ టైం కు సంబంధించి అబౌవ్ 40% ఆఫ్ ద డిజేబిలిటీస్ విల్ గెట్ ద స్క్రైబ్ అండ్ కాంపెన్సేటరీ టైం అనమాట. 20 minutes ఆఫ్ కాంపెన్సేటరీ టైం అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది డ్యూరింగ్ ద ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. అలాగే యూజ్ ఆఫ్ స్క్రైబ్ అలాగే కాంపెన్సేటరీ టైం కు సంబంధించి మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మరియు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాము. గ్రాడ్యుయేషన్ అయితే చదివి ఉండాలి, అంటే ఏ యూనివర్సిటీ లేదా ఏ ఇన్స్టిట్యూట్ నుంచి అయినా మీరు డిగ్రీ చదివి ఉంటే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే మీకు ఈ ట్రైనింగ్ అనేది అప్రెంటిస్ అనేది ఎన్ని రోజులు ఉంటుందంటే 1 year మాత్రమే ఉంటుందన్నమాట. అలాగే ఇందులో మీకు ట్రైనింగ్ చేసినందుకు మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే 15,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఎవ్రీ మంత్ అయితే ఇస్తారనమాట. తర్వాత ఈ అప్రెంటిస్ వాళ్ళకి మిగతా ఏ అలోయన్సెస్ అయితే ఉండవు, టిఏడిఏ లాంటి అలోయన్సెస్ అయితే ఏవి ఉండవు అనమాట. ఓన్లీ 15,000 రూపాయల స్టైఫండ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెయిటేజ్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ వచ్చి మీకు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ లో మీకు వెయిటేజ్ మరియు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏదైతే ఈ అప్రెంటిస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి వాళ్ళు ఎవరైతే లాస్ట్ లో పెట్టే ఎగ్జామ్ అయితే పాస్ అవుతారో ఆ స్కిల్ ఎవాల్యుయేషన్ టెస్ట్ లో ట్రేడ్ టెస్ట్ అనమాట అది, అందులో మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అబ్స్టెన్షన్ ఆఫ్ జాయింట్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ జాయింట్లీ ఇష్యూడ్ బై ఎస్బీఐ అండ్ ఎన్ఎస్డిసి లేదంటే బిఎఫ్ఎస్ఐ ఆర్ ఎస్ఎస్సి నుంచి ఈ సర్టిఫికేట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. దానిలో మీకు వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. విల్ బి గివెన్ టు ద అప్రెంటిస్ హూ విల్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ద అప్రెంటిస్ ట్రైనింగ్ ఇన్ అవర్ బ్యాంక్ అని మనకు ఎస్బీఐ లో ఈ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి తర్వాత జూనియర్ అసోసియేట్ రిక్రూట్మెంట్ లో వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి నిర్ణయం మరియు గొప్ప విషయం అనమాట. ఎందుకు చాలా మందికి బ్యాంకింగ్ రంగంలో రాణించాలని, అందులో మంచి జాబ్ పొందాలని చాలా మందికి అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ అప్రెంటిస్ చేసిన తర్వాత అందులో ఈ వెయిటేజ్ ఇవ్వడం అనేది ఒక శుభ పరిణామం. తర్వాత వాళ్ళు నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో ఈజీగా జాబ్ పొందడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట, ఇంత కష్టపడుతున్నారు కాబట్టి. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అలాగే టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఈ రెండింటిని బేస్ చేసుకుని మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ లో మీకు 100 క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. 100 క్వశ్చన్లని మీకు 60 నిమిషాల టైం అయితే ఇవ్వడం జరిగింది. 100 క్వశ్చన్లకి మీరు సపరేట్ టైమింగ్ అయితే ఉంటుంది. ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ కు సంబంధించి 25 క్వశ్చన్లు ఉంటాయి. 25 మార్కులకి అయితే 15 నిమిషాల టైం అయితే ఉంటుంది అనమాట. అది ఇంగ్లీష్ లో అయితే మీకు ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీష్ కు సంబంధించి 25 క్వశ్చన్లు అలాగే 25 మార్కులు 15 నిమిషాల డ్యూరేషన్ అయితే ఉంటుంది. మరియు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కి 25 క్వశ్చన్లు 25 మార్కులు 15 నిమిషాల టైం అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ రీజనింగ్ అబిలిటీ అలాగే కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కి సంబంధించి 25 క్వశ్చన్లు 25 నిమిషాల టైం అయితే 25 మార్కులు అయితే ఉంటాయి. 15 నిమిషాల టైం అయితే ఉంటుంది. అంటే టోటల్ గా 60 నిమిషాల్లో మీరు 100 క్వశ్చన్లకి 100 మార్కులకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరియు జనరల్ ఇంగ్లీష్ కాకుండా మిగతా అన్ని మీకు లోకల్ లాంగ్వేజ్లు అయితే ఈ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. అందులో మీకు 13 రీజనల్ లాంగ్వేజెస్ అయితే పెట్టడం జరిగింది. మరియు ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ ద సెపరేట్ టైమింగ్ యాజ్ మెన్షన్డ్ అబోవ్ అని చెప్పి మనకు ఈ ఏదైతే ఈ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి జనరల్ ఇంగ్లీష్ అలాగే ఒక్కొక్క టెస్ట్ కి అయితే మనకు సపరేట్ గా 15 నిమిషాల టైం మాత్రమే ఉంటుంది అనమాట. 13 రీజనల్ లాంగ్వేజెస్ లో మన తెలుగు అలాగే తమిళ్ ఉర్దూ అయితే ఉన్నాయి. ఇందులో మీకు వీటిని బేస్ చేసుకుని రిమైనింగ్ 75 క్వశ్చన్స్ అయితే ఆ లాంగ్వేజ్ లో అయితే ఉండడం జరుగుతుంది. ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ మాత్రమే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉంటుంది అనమాట. అలాగే లిస్ట్ ఆఫ్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు ద స్టేట్ అప్లైడ్, అంటే మనకు ఏ స్టేట్ కి ఏ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నది అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఇవైతే వచ్చి ఉండాలి. అలాగే తెలంగాణకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉంటే మీకు అలాగే ఎగ్జామ్ లో కూడా వీటిని అయితే మీరు పెట్టుకొని ఆ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఇది
దేర్ విల్ బి నెగటివ్ మార్క్స్ ఫర్ ద రాంగ్ ఆన్సర్స్ ఇన్ ద ఆబ్జెక్టివ్ టెస్ట్. అంటే మనకు 1/4 వచ్చి నెగటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్ మీకు 4 క్వశ్చన్లు తప్ప అయితే ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. మరియు మీకు మినిమం పర్సంటేజ్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు 5% రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి డిసైడెడ్ బై ద బ్యాంక్ అనమాట. అలాగే దేర్ ఆర్ నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కి అయితే, ఇండివిజువల్ సబ్జెక్ట్ కి అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ లేవు. టోటల్ గా 100 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయన్న దాన్ని మాత్రమే బేస్ చేసుకునే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ విల్ బి డ్రాన్ స్టేట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్ గా ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద టెస్ట్ విల్ బి ప్లేస్డ్ అకార్డింగ్ టు దేర్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ కేటగిరీస్. డిసెండింగ్ ఆర్డర్ లో మీకు ఈ పోస్టులను అయితే మీకు భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే ఆ ప్లేస్లలో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరియు సేమ్ మార్క్స్ పొంది ఉంటే, ఎవరైతే ఎక్కువ మార్కులు అయితే పొంది ఉంటారో ఇన్ ద మెరిట్ లిస్ట్, వాళ్ళ ఏజ్ అయితే బేస్ చేసుకొని ఆ జాబ్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఆ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరియు ఇక్కడ మనకు ఏ స్టేట్ కి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయన్నది ఇక్కడైతే చూడొచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది జూలైలో అయితే టెంటేటివ్లీగా మనకు జరగడం జరుగుతుంది. మరియు ఇక్కడ స్టేట్స్ లో సెంటర్స్ అయితే గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, ఒంగోలు సెంటర్స్ అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ 4 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్ సెంటర్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు అప్లై చేసేటప్పుడు అనమాట. తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ వేరే సెంటర్ ని మార్చుకోవడానికి మాత్రం మీకు ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. అలాగే టెస్ట్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ అని ఈ లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించి ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక ఏదైనా పారాగ్రాఫ్ ఇచ్చి మిమ్మల్ని రాయడము లాంటి పని అయితే ఈ టెస్ట్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ లో చేస్తారు. అలాగే క్యాండిడేట్స్ 10th లేదా 12th స్టాండర్డ్ లో మార్క్ లిస్ట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ మీకు ఇది అన్నట్టు, మనకు 10th క్లాస్ లో అయితే ఫస్ట్ లాంగ్వేజ్ మనము చూపిస్తాం కదా తెలుగు అన్నట్లు, ఆ విధంగా టెస్ట్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ కి మనము ఆ 10th మార్క్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామ్స్ జరిగే వాటికి ప్రతి ఒక్కదానికి మనమైతే మన ఓన్ గా ఎక్స్పెన్సెస్ అయితే పెట్టుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఎస్బీఐ విల్ నాట్ ప్రొవైడ్ ఎనీ అమౌంట్ ఫర్ దట్ అనమాట. కాబట్టి రిజల్ట్స్ కూడా ప్రొవిజనల్లీ క్వాలిఫైడ్ సెలెక్షన్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ ద బ్యాంక్స్ వెబ్సైట్ అనమాట. బ్యాంక్ వెబ్సైట్ లోనే మనకు ఆ సెలెక్టెడ్ లిస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సెలెక్టెడ్ అప్రెంటిస్ విల్ బి డిక్లేర్డ్ మెడికల్ ఫిట్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద బ్యాంక్ అని మనకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఫైనల్ సెలెక్షన్ విల్ బి సబ్జెక్టెడ్ టు అని వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్. అలాగే క్వాలిఫైయింగ్ టెస్ట్ లో వచ్చిన మార్కులు మరియు లోకల్ లాంగ్వేజ్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ వీటన్నిటిని బేస్ చేసుకుని మనకు ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెయిట్ లిస్ట్ అని కొన్ని సందర్భాల్లో ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరైనా అప్రెంటిస్ లో జాయిన్ అవ్వకుండా లేకుంటే ఇతర కారణాలతో వాళ్ళని రిజెక్ట్ చేసినప్పటికీ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. జాబ్ ప్రొఫైల్ వచ్చి దిస్ ఈజ్ ఏ అప్రెంటిస్, దిస్ ఈజ్ నాట్ అన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద బ్యాంక్ నార్ ద సేమ్ ఈజ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్. అది కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ కాదు, అలాగే జాబ్ కాదనమాట, ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే. ప్లీజ్ నోట్ దట్ ద క్యాండిడేట్స్ ఎంగేజ్డ్ యాజ్ అప్రెంటిస్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎంప్లాయీస్. వాళ్ళని ఎంప్లాయీస్ గా పరిగణలోకి తీసుకోరు. అండ్ ద ఎస్బీఐ విల్ నాట్ బి ఎంటైటిల్ టు రిసీవ్ ఎనీ బెనిఫిట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ద ఎంప్లాయీస్ ఆఫ్ ద బ్యాంక్. బ్యాంకులో వాళ్ళు పొందే బెనిఫిట్స్ అన్నిటినీ ఈ అప్రెంటిస్ కి అయితే ఇవ్వరు. అలాగే ఇక్కడ ఫీజు మరియు ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు లేకుండానే వాళ్ళు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మరియు జనరల్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఏదైనా మీరు మాల్ ప్రాక్టీస్ కానీ లేకుంటే ఇతర ఏదైనా చేస్తే మిమ్మల్ని అయితే సమ్మర్లీ రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం 1961 ప్రకారం అయితే మనకు ఈ అప్రెంటిస్ అయితే భర్తీ చేసుకుంటున్నారు. అలాగే
ఇక్కడ అప్రెంటిస్ లో ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, లేకుంటే డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, ఎటువంటి రిజర్వేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. అలాగే మనకు ఈ ఒక సంవత్సరము కంప్లీట్ అయితే తర్వాత మనల్ని వెంటనే రిలీవ్ చేసే అవకాశం అయితే ఎస్బీఐకి అయితే ఉందన్నమాట. మరియు ఇతర కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది నాన్ క్రిమి లేయర్ కి సంబంధించి. అలాగే సిబిల్ కి సంబంధించి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎవరైతే ఫ్రాడ్లర్స్ ఉంటారో, అలాగే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇందులో దీనికి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. మీరు లాస్ట్ లో ఏదైనా మీ బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకున్నప్పటికీ, లేకుంటే మీ సిబిల్ తక్కువ ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇందులో అయితే తీసుకోరనమాట. ఏదైతే కరెక్ట్ గా అయితే మీరు రీపేమెంట్ అయితే చేసి ఉంటేనే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే బ్యాంక్ రిజర్వ్ ద రైట్ టు క్యాన్సిల్ ద సెలక్షన్ ప్రాసెస్ పార్షియలీ ఆర్ ఎంటైర్లీ అట్ ఎనీ స్టేజ్. బ్యాంక్ హ్యాస్ ద రైట్ అనమాట. బ్యాంక్ కి రైట్ ఉంది ఎప్పుడైనా ఈ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయడానికి. మరియు ఇక్కడ మనకు ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఒకసారి డేటా సబ్మిట్ చేసిన తర్వాత ఇట్ విల్ నాట్ బి అలౌడ్ టు సబ్మిట్ అగైన్ అనమాట. ఏది ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి కరెక్షన్స్, దెర్ విల్ బి నో ఆప్షన్ ఫర్ ద కరెక్షన్స్ అనమాట. అలాగే హౌ టు అప్లై అని ఇక్కడ ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్. అలాగే పేమెంట్ ఆఫ్ ఫీజెస్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ, ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ apprentice.india.org లో వాళ్ళు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎస్బీఐ బ్యాంక్ careers.com లో వాళ్ళు తర్వాత ఈ విధంగా లాగిన్ అయ్యి కరెంట్ ఓపెనింగ్స్ మీద అయితే క్లిక్ చేసి అందులో జాబ్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అప్లై చేసుకోవాలి అన్న దానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. గైడ్ లైన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అని మనకు ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఫామ్ క్వెరీస్ కెన్ బి రైజ్డ్ అట్ అని చెప్పి ఒక టెలిఫోన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. 11 AM to 6 PM అయితే వర్కింగ్ డేస్ లో ఈ నంబర్ కి అయితే కాల్ చేయొచ్చు. అలాగే లేకుంటే క్వెరీని అయితే రేజ్ చేయొచ్చు అనమాట మెయిల్ ద్వారా. అలాగే ప్రీ రిక్విజిట్స్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ వచ్చి మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ అయితే కలిగి ఉండాలి. తర్వాత మీ ఫోటో మరియు సిగ్నేచర్, అలాగే ఒక లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, దాని తర్వాత ఒక మనకు డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే మనము ఫిల్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే రాసి దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు ప్రింట్అవుట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫామ్ నీడ్ నాట్ టు బి సెండ్ టు ద ఎస్బీఐ అనమాట. మనం ఎస్బీఐకి అయితే సెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. మనకు ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేస్తేనే ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. మరియు గైడ్ లైన్స్ ఫర్ ద స్కానింగ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని మనకు ఇక్కడ ఫోటో మరియు సిగ్నేచర్ అయితే ఎలా స్కాన్ చేయాలన్న డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఫోటో ఏ విధంగా ఉండాలన్నది కూడా. కాల్ లెటర్స్ ఫర్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి మీకు టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ లో కాల్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. నో హార్డ్ కాపీ ఆఫ్ ద కాల్ లెటర్ విల్ బి సెండ్ టు ద పోస్ట్ ద్వారా మీకు ఎటువంటి హార్డ్ కాపీని అయితే సెండ్ చేయరు. కాల్ లెటర్ ని మీరు ఆన్లైన్ లోనే ఎస్బీఐ కెరియర్స్ లోనే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఎగ్జామినేషన్ నుంచి మీరు ఆధార్ కార్డు కానివ్వండి, ఏదైనా ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే ఈ కాల్ లెటర్ తో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మిమ్మల్ని లోపలికి అయితే అలో చేస్తారు ఎగ్జామ్ రాయడానికి. అలాగే యాక్షన్ అగేన్స్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆర్ మిస్కండక్ట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం ఉంది. అలాగే ఫోన్లు లాంటివి మొత్తం అయితే స్మార్ట్ వాచెస్, క్యాలిక్యులేటర్స్ లాంటివి అయితే తీసుకుని వెళ్ళకూడదు. అలాగే అనౌన్స్మెంట్ కి సంబంధించి మనకు ఎస్బీఐ బ్యాంక్ వెబ్సైట్ లోనే మనము వీటికి సంబంధించిన అనౌన్స్మెంట్స్, అలాగే కొరిజెండం కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇందులోనే తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే డిస్క్లైమర్ అని మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. డిసిషన్స్ ఆఫ్ ద బ్యాంక్ ఇన్ ఆల్ మ్యాటర్స్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీకి సంబంధించి, కండక్ట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి, అలాగే అదర్ టెస్ట్ కి సంబంధించి సెలక్షన్ వుడ్ బి ఫైనల్ అండ్ బైండింగ్ ఇన్ ఆల్ క్యాండిడేట్స్ అనమాట. నో రిప్రజెంటేషన్ ఆర్ కరెస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైన్ బై ద బ్యాంక్ ఇన్ దిస్ రిగార్డ్ అని ఒక డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ విల్ బి ఏ డిస్క్వాలిఫికేషన్. ఏ విధంగా అయినా మీరు క్యాన్వాసింగ్ చేస్తే దీంట్లో అయితే డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే ద బ్యాంక్ ఈస్ నాట్ రెస్పాన్సింగ్ ఫర్ ప్రింటింగ్ ఎర్రర్స్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎలా స్కాన్ చేయాలి ఫోటోస్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. 20 to 50 KB మనకు ఫోటో అయితే ఉండాలి. 10 to 20 KB సిగ్నేచర్ అయితే ఉండాలి. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ 100 KB లోపల అయితే ఉండాలన్నమాట. ఇవి
అవన్నీ స్కాన్ చేసి అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు, మరియు ఇక్కడ హ్యాండిక్యాప్డ్ కు సంబంధించి మరియు ఇతర ఈ సర్టిఫికేట్లకు సంబంధించి ఇక్కడ మనకు ప్రొఫార్మా అయితే ఇవ్వడం జరిగింది, ఫార్మాట్స్ అన్నమాట. అలాగే డ్రాఫ్ట్ కన్సెంట్ ఫామ్ ఫర్ ద అప్రెంటిస్ అని, తర్వాత మీరు అప్రెంటిస్ పొందిన తర్వాత డ్రాఫ్ట్ కన్సెంట్ ఫామ్ ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఈ SBI నుంచి వచ్చిన 7,150 అప్రెంటిస్ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎవరైతే బ్యాంకింగ్ జాబ్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటారో, డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.